ఈ వీడియోలో రిమూవ్ nth నోడ్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్ అనే క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో బేసికలీ మన క్వశ్చన్ ఇచ్చాడు, గివెన్ ద హెడ్ ఆఫ్ ఏ లింక్డ్ లిస్ట్ రిమూవ్ ద nth నోడ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్ అండ్ రిటర్న్ ఇట్స్ హెడ్. సో బేసికలీ మనకి ఏం ఇచ్చాడు, హెడ్ ఆఫ్ ఏ లింక్ లిస్ట్ ఇచ్చాడు. మనం ఏం చేయాలి, రిమూవ్ nth నోడ్ని రిమూవ్ చేయాలి ఫ్రమ్ ఎండ్, లాస్ట్ నుంచి nth నోడ్ని రిమూవ్ చేయాలి అండ్ నార్మల్గా రిటర్న్ చేయాలి లింక్ లిస్ట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటాం మనం 1 2 3 4 5 n ఈక్వల్ టు 2. సో మనం ఏం రిమూవ్ చేయాలి, లాస్ట్ నుంచి రెండోది, ఇది ఒకటోది ఇది రెండోది. సో మనం ఈ నోడ్ని అయితే రిమూవ్ చేయాలి. సో బేసికల్గా లింక్ లిస్ట్లో నోడ్ రిమూవ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, సింపుల్గా ఏం చేస్తాం అంటే, ఇప్పుడు నేను ఇట్లుంది అనుకోండి, ఈ లింక్ బ్రేక్ చేసి దీనికి కనెక్ట్ చేసుకుంటా. అంతే కదా, మధ్యలో ఒక నోడ్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఈ లింక్ బ్రేక్ చేసి దీనికి కనెక్ట్ చేసుకుంటా. అలా కనెక్ట్ చేయడం వల్ల మన అప్డేటెడ్ లింక్ లిస్ట్ ఏమైంది, 1 2 3 5. సో మనం ఏం చేస్తే ఈ 3 లింక్ని 4 ఇట్లున్న 4ని రిమూవ్ చేసి 5కి కనెక్ట్ చేసాం. సో బేసిక్లీ మనం ఏం చేయాలి, లాస్ట్ నుంచి n+1 నోడ్ని దాని లింక్ బ్రేక్ చేసి నెక్స్ట్ ఎలిమెంట్ని చేయాలి. n ఎలిమెంట్ కాబట్టి దాని తర్వాత ఎలిమెంట్ని బ్రేక్ చేయాలి. అండ్ ఈ క్వశ్చన్ చేస్తే మనకి ఏం ఇచ్చాడు, ఓన్లీ 1 ఒకటే ఉంది, n ఈక్వల్ టు 1. సో లాస్ట్ నోడ్ ఫస్ట్ నోడ్ ఇదే కాబట్టి మనం రిమూవ్ చేసి ఏం చేశాడు, ఎంటీ రిటర్న్ చేశాడు. సో దాని మీనింగ్ ఏంటి, అసలు లింక్ లిస్ట్లో నోట్స్ లేవు, ఉన్న ఒక్క నోడ్ని కూడా రిమూవ్ చేసాం. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 2 3 4 5. సో నేను ఏం చేస్తానంటే 2 పాయింటర్స్ తీసుకుంటా, ఫస్ట్ సెకండ్. స్టార్టింగ్లో 2 ఎట్ ది హెడ్ ఆఫ్ ది లింక్ లిస్ట్, ఇది హెడ్. సో హెడ్ ఆఫ్ ది లింక్ లిస్ట్ దగ్గర ఉంటాయి. సో నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే, మనం ఫస్ట్ని n నోట్స్ని అప్డేట్ చేస్తాను, లైక్ ముందుకు పంపిస్తాను. సో ఈ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 2 కాబట్టి 2 నోట్స్ని ముందుకు పంపిస్తాను. సో ఫస్ట్ ఏమైంది, ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, దాంతో 2 నోట్స్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఉంటుంది. సో దీని మీనింగ్ బేసికలీ ఏంటంటే, సెకండ్ పాయింటర్ అనేది ఫస్ట్ నోడ్ కంటే n నోట్స్ వెనకాల ఉంటుంది అని మీనింగ్. దాని మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఫస్ట్ ఈక్వల్ టు 10 అంటే n 2 అనుకుందాం, సెకండ్ ఎక్కడ ఉంటుంది 10 - 2, n నోట్స్ వెనకాల ఉంటుంది. సో సెకండ్ ఈక్వల్ టు 8. సో అలానే ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కడ ఉంది 3, సో సెకండ్ ఎక్కడ ఉంది n - 2, సో ఫస్ట్ నోట్ దగ్గర ఉంది. సో ఈ లాజిక్ వాడి నేను ఏం చేస్తాను, ఫస్ట్ని n నోట్స్ ముందుకు పంపించి ఫస్ట్ని లాస్ట్ దాకా పంపిస్తూ సెకండ్ని కూడా అప్డేట్ చేసుకుంటా. సో ఇక్కడ నేను ఏం చేస్తా, ఫస్ట్ ఇక్కడ ఉంది, సెకండ్ కూడా ఇక్కడ ఉంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ని n నోట్స్ ముందు పంపిస్తా. సో ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 2 కాబట్టి ఫస్ట్ ఎక్కడికి వస్తుంది, ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్. సో ఫస్ట్ ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తా అంటే, ఫస్ట్ని ఎండ్ ఆఫ్ ది లిస్ట్ దాకా పంపించి సెకండ్ని కూడా అప్డేట్ చేసుకుంటూ వస్తారు. సో ఎవ్రీ ఇటరేషన్లో ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, సెకండ్ నెక్స్ట్ ఈ ఎలిమెంట్ దగ్గరికి వస్తుంది, సెకండ్ అదే ఫస్ట్ లాస్ట్కి వచ్చింది, సెకండ్ అనేది ఈ నోడ్ దగ్గరికి వచ్చింది. సో ఇలా అప్డేట్ చేయడం వల్ల ఏమైందంటే, ఫస్ట్కి సెకండ్ n నోట్స్ వెనకాల ఉంది కాబట్టి ఫస్ట్ లాస్ట్ ఉండే సెకండ్ ఎక్కడ ఉంటుంది, n నోట్స్ వెనకాల ఉంటుంది. ఆ nth నోడ్ అనేది మన సెకండ్ ఎక్కడ ఉందో ఆ లింకే బ్రేక్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి సెకండ్ ఎక్కడ ఉంది, n నోట్స్ వెనకాల, ఇదొక నోడ్ ఇదొక నోడ్. సో సెకండ్ 3 దగ్గర ఉంది. సో మనం nth నోడ్ రిమూవ్ చేయాలంటే ఈ లింకే కదా బ్రేక్ చేయాలి. సో నేను ఈ రకంగా సెకండ్ని ఫస్ట్ కంటే n నోట్స్ వెనకాల పెట్టుకొని ఆ లింక్ బ్రేక్ చేస్తాను. సో ఇప్పుడైతే క్వశ్చన్ కోడ్ చూద్దాం. సో నేను ఏం చేసా, ఫస్ట్ సెకండ్ 2 హెడ్ దగ్గర స్టార్ట్ చేసాను. సో మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 2 3 4 5 n ఈక్వల్ టు 2. సో నేను ఫస్ట్ సెకండ్ అని ఇక్కడ చూస్తే, ఫస్ట్ సెకండ్ ఎక్కడ రాసా, హెడ్ అనే హెడ్ ఇది కాబట్టి ఫస్ట్ ఇక్కడ సెకండ్ ఇక్కడ. దాంతో వైల్ లూప్ వేసుకుని నేను ఏం చేసుకున్నా, ఫస్ట్ని n నోట్స్ ముందుకు పంపించాను. సో ఇక్కడ n ఈక్వల్ టు కాబట్టి ఈ వైల్ లూప్లో ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, దాని తర్వాత ఇక్కడ. సో బై ద టైం ఈ లూప్ ఎండ్ అయ్యేసరికి మన ఫస్ట్ ఇక్కడ ఉంటుంది, ఈ థర్డ్ నోట్ దగ్గర, అంటే సెకండ్ నుంచి 2 నోట్స్, హెడ్ నుంచి n నోట్స్ దాకా ట్రావెల్ అయింది. సో ఇలా చేసిందో నేను ఏం చేస్తాను, మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ అనేది అవుట్ ఆఫ్ రేంజ్ ఉందా. సపోజ్ మనకి n ఈక్వల్ టు 5 ఇచ్చాడు, ఇక్కడ 2 బదులు 5 ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి, నేను 5 నోట్స్ అప్డేట్ చేయాలి. సో ఇక్కడికి 4 అయిపోయింది. ఇంకో నోడ్ అంటే ఏంటి, ఇక్కడ నన్ను కాబట్టి ఫస్ట్ అనేది మన లింక్ లిస్ట్లో లేదు. దాని మీనింగ్ ఏంటి, లాస్ట్ నుంచి 5th నోడ్ అంటే ఏంటి, ఇది. సో నేను ఈ నోడ్నే రిమూవ్ చేయాలి. సో డైరెక్ట్గా ఏం చేస్తా, హెడ్ డాట్ నెక్స్ట్, ఇది హెడ్ కాబట్టి నేను ఏం చేస్తా, డైరెక్ట్గా హెడ్ డాట్ నెక్స్ట్, ఇక్కడ నుంచి ఇది మన ఆన్సర్ అని రిటర్న్ చేస్తా. ఎప్పుడు ఇది
ఎప్పుడైతే మన ఫస్ట్ నోడ్ అనేది లింక్ లిస్ట్ దాటి వెళ్తే దాని మీనింగ్ ఏంటి, మన ఫస్ట్ ఎలిమెంట్ ఏముందో దాన్ని రిమూవ్ చేయాలి. సో డైరెక్ట్ నేను హెడ్ డాట్ నెక్స్ట్ అనేది రిటర్న్ చేస్తాను. సో ఇలా చేసుకున్న తర్వాత సో మనం ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంటే n ఈక్వల్ టు ఏంటి 2. సో n ఈక్వల్ టు 2. సో సేమ్ మళ్ళీ ఎగ్జాంపుల్ రాసుకుందాం. 1 2 3 4 5 అండ్ సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏమైంది, ఫస్ట్ ఇక్కడ ఉంది, సెకండ్ ఇక్కడ ఉంది స్టార్టింగ్లో. ఇది హెడ్, మన హెడ్ అనేది ఈ నోడ్. సో నేను ఏం చేస్తున్నా, ఇఫ్ నాట్ ఫస్ట్ అనేది లింక్ లిస్ట్లో లేకపోతే నేను రిటర్న్ హెడ్ డాట్ నెక్స్ట్ చేస్తాను. సపోజ్ ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్ ఏంది, లింక్ లిస్ట్లో ఉంది, ఇక్కడ నోడ్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ వైల్ లూప్కి వస్తాను. వైల్ లూప్లో ఏం చేస్తా, ఫస్ట్ని సెకండ్ని ఒక ముందుకు పంపిస్తే ఒక నోడ్, ఫస్ట్ని ఒక నోడ్ ముందుకు పంపిస్తాం. ఎప్పుడు దాకా, బై ద టైం ఫస్ట్ మన లింక్ లిస్ట్ లాస్ట్కి వచ్చేదాకా. సో ఈ లూప్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ సెకండ్ని ఒక నోడ్ ముందుకు పంపిస్తుంది, ఇక్కడికి వస్తుంది సెకండ్. దాంతో ఫస్ట్ని ఒక నోడ్ ముందుకు పంపిస్తుంది, ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. దాంతో చెక్ చేస్తుంది ముందు ఇంకేమైనా ఎలిమెంట్ ఉందా, వైల్ లూప్లో ముందు ఏమైనా ఎలిమెంట్ ఉందా, ఉంది అంటే సెకండ్ని అప్డేట్ చేస్తుంది, ఫస్ట్ని కూడా అప్డేట్ చేస్తుంది, ఫస్ట్ ఇక్కడ వస్తుంది, అది మళ్ళీ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ కంటే ముందు ఏమైనా ఎలిమెంట్ ఉందా, లేదు. అప్పుడు ఏమైంది, ఈ లూప్ అనేది బ్రేక్ అయ్యింది. ఈ లూప్ బ్రేక్ అయిపోయి ఏమైంది, ఈ లూప్ బ్రేక్ అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే సెకండ్ కరెక్ట్గా ఎక్కడ ఉంది, మనం ఏ లింక్ బ్రేక్ చేయాలో ఆ లింక్ దగ్గర ఉంది. సో ఇక్కడ మనం ఈ థర్డ్ నోడ్కి లింక్ బ్రేక్ చేయాలి. సో నేను ఏం చేస్తే ఈ లింక్ని బ్రేక్ చేసి ఈ ఎలిమెంట్ కాకుండా దాని నెక్స్ట్ ఎలిమెంట్ కంపేర్ చేస్తాను. సో మనం థర్డ్ నోడ్ ఎక్కడ ఉంది, సెకండ్ ఉంది కాబట్టి సెకండ్ డాట్ నెక్స్ట్, ఈ లింక్ అనేది ఈ నోడ్ నెక్స్ట్కి ఉంటుంది, సెకండ్ డాట్ నెక్స్ట్. సో మన నెక్స్ట్ ఉన్న నోడ్ కాకుండా దాని ముందు నోడ్ కనెక్ట్ చేయాలి కదా, ఎందుకంటే దాని నెక్స్ట్ నోడే రిమూవ్ చేయాలి, ఈ రెండుని రిమూవ్ చేయాలి కాబట్టి నేను ఈ నోడ్ నెక్స్ట్, సో నెక్స్ట్ డాట్ నెక్స్ట్ ఈ కనెక్ట్ చేసుకుంటా, స్టోర్ చేసుకుంటా. సో ఈ క్వశ్చన్ టైం కాంప్లెక్సిటీ అనేది ఏంటి, టైం కాంప్లెక్సిటీ ఈక్వల్ టు బిగ్ ఆఫ్ n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే స్పేస్ కాంప్లెక్సిటీ ఈక్వల్ టు బిగ్ ఆఫ్ 1. మనం ఏమి స్టోర్ చేసుకోవట్లేదు కదా, సో స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ 1. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.